నా పేరు మదన్. నేను కర్నూలులో ఉంటాను. నా వర్క్ వచ్చేసి మెడికల్ ఏజెన్సీలో వర్క్ చేస్తాను, కంప్యూటర్ ఆపరేటర్గా. నేను ఫస్ట్ ఈ ఏతి ధ్యాన సాధన గురించి నాలో ఉన్న చేంజెస్ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ నేను ఏతి ధ్యాన సాధన అనేది ఒక చెవులో ఒక ద్వారా విన్నాను, కానీ నేనేం అంతగా పట్టించుకోలేదు. రాను రాను కొంచెం నాకు ఈ ప్రాబ్లమ్స్ వల్ల, నా హెల్త్ ఇష్యూస్ వల్ల, నాకుండే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను సఫర్ అయిపోయి ఉన్నాను. ఆ టైంలో నాకు మా అక్కగారు అయిన తిప్పమ్మ అక్కగారు చెప్పారు, ఇట్లా సాధన తీసుకోండి, ఏతి ధ్యాన సాధన, దాంట్లో జాయిన్గా, దాని తరపు నుంచి నీ రిజల్ట్ ఎట్లా ఉందో చూడు నువ్వే దాని తర్వాత అని చెప్పింది మా అక్క. నేను దాని తర్వాత మా అక్కని సంప్రదించాను. మా అక్క సంప్రదించాను. దాని తర్వాత సతీష్ సార్ అనే సతీష్ సార్ అనే దాని నుంచి నేను ఏతి ధ్యాన సాధన స్వీకరించాను. నాకు దాంట్లో లెవెల్స్ ఉన్నాయండి, A1, A2, A3. నేను ఫస్ట్ A1 తీసుకున్నప్పుడు కొంచెం ఏదో తెలియని ఇబ్బందిగా ఫీల్ అయిపోతుంది, బాగా చాలా సఫర్గా అవుతుంది. ఏంది ఇది, ఏం తీసుకున్నా, దీనివల్ల ఏం ప్రాబ్లం వస్తుంది, ఏం సాల్వ్ అవుతుంది అని అనేవాడిని. A1లో ఉన్నంత వరకు నేను అట్లే సఫర్ అయ్యాను. దీనివల్ల ఏం రిజల్ట్ రాకుంది నాకు, నేను దీనివల్ల ఏమైతే నా ప్రాబ్లం సాల్వ్ కాదని అనుకున్నాను. మళ్ళీ ఒకసారి మా అక్కగారితో చెప్పాను, నాకు దీనివల్ల ఏం రిజల్ట్ అయితే రిజల్ట్ వస్తలేదట, నేను దీనిలోంచి వద్దు, నేను చేయలేను అన్నాను. మా అక్క ఇంకోసారి నువ్వు కాదు, ఇట్లా దీనివల్లనే సాధ్యమవుతుంది, మళ్ళీ ఒకసారి సార్ నేను కలుసు అన్నాను. సార్ దగ్గరికి వెళ్ళినాక ఒకసారి కలిసాను. సార్ నాకు ఇట్లా ఉంది, నాకు చేసినా మళ్ళీ ప్రాబ్లం అదే సఫర్ అయిపోతున్నా అంటే, సార్ అండి కొన్ని నా దగ్గరికి రండి, నేను మీకు చేస్తానని ఒక 5 to 15 minutes సాధన కూర్చోబెట్టారు సార్ దగ్గరికి వచ్చారు. తర్వాత దాని తర్వాత మళ్ళీ రీజనరేట్గా కనెక్ట్ అయిపోయాను సార్కి బాగా. ఏమని తీసుకున్న తర్వాత సార్ నాలో ఉన్న చేంజెస్ చూసేసి, నాకైతే తెలియదు, సార్కి అయితే బాగా ఐడెంటిఫై చేసేస్తారు సార్, మీరు మొత్తం నీలో ఉన్న మార్పులు నాకు చేంజెస్ కనపడినాయి, నువ్వు లెవెల్ 2 తీసుకొని లెవెల్ 2కి వెళ్ళాను. లెవెల్ 1 వరకు నాకు అట్లే ఉన్నది, లెవెల్ 2కి చేసేసాను. లెవెల్ 2కి జనరేట్ అయినాక A2 తీసుకున్నాను. A2లో వచ్చేసి 15 minutes, A1లో వచ్చేసి 15 minutes, A2లో వచ్చేసి 18 minutes. 18 minutes పద్ధతిలో వచ్చేసి నాకున్న మొత్తం లోపల ఉన్న బాడీలో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ వచ్చేది. ఉంటుంటే టెన్షన్ పడుతుంది, ఎక్కువ యాంగ్జైటీగా ఫీల్ అయింది, ఎక్కువ భయపడుతుంది, ఏ వర్క్ వెళ్ళినా ఒకరు తోడు రావాలన్నతోని, మొత్తం ఏ వర్క్ చేయాలన్నా ఒకరు తోడు ఉండాల్సిందే పక్క. నా భార్య కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే నాకు ఈ పక్క తోడు ఉండాల్సిన, ఒంటరిగా అయితే చేయతోని కాదు. దానివల్ల ఒక్కడికి ఒంటరిగా చేశానంటే నాకు ఉన్న టెన్షన్, భయం ఎక్కువ అయిపోయింది. టెన్షన్ పడడం, ఇంకా నాలో ఉన్న యాంగ్జైటీ ఫీలింగు, నాకున్న హార్ట్ బీటు, టెన్షన్స్ ఎక్కువ అయిపోయేది. ఈ A2లో లెవెల్ 2లో తీసుకున్న తర్వాత నేను 18 minutes సాధన తీసుకున్నాను. దాంట్లో నేను చేసేదానికి ఏమిది రిజల్ట్ అని లెవెల్ 2లో చూశాను. A2లో అప్పటి నుంచి గమనించాను బాగా. చూసుకున్న తర్వాత నాకు ఈ A3 ధ్యాన సాధన దీక్ష తీసుకున్న తర్వాత నేను 1 to 2 years అయిపోయింది నేను ఇప్పుడు జాయిన్ అయ్యేవాటి. ఈ 2 yearsలో 1 year వదిలేశాను. అంటే నాలో నా చేంజెస్ ఏం కనపడతలేవు, నాదో ఎక్కడ ఏం సాధ్యం కాదు, దీనివల్ల కాదు, నేను దీన్ని స్టాప్ చేయాలనుకున్నాను. కానీ ఆ 1 year దాటిన తర్వాత A2 జాయిన్ అయిన తర్వాత, స్వీకరించిన తర్వాత, అప్పటి నుంచి నాలో చేంజెస్ చాలా, అంటే చాలా వరకు బాగా రిజల్ట్ బాగా వచ్చింది. నాలో ఉన్న టెన్షన్స్ అన్నీ తగ్గిపోయినాయి. నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను ఇప్పుడు, అంటే ఎవరు తోడు అవసరం లేదు నాకు. ఎక్కడికి వెళ్ళినా నేను ఒంటరిగా వెళ్తాను, ఒంటరిగానే చేసుకుంటాను, నా వర్క్ నేను చేసుకుంటాను, అంటే నా వర్క్ నా సాధ్యం ఎంతో చేస్తున్నాను, ఎవరు తోడు అవసరం లేదు. లెవెల్ 2లో బాగా గమనించాను దీన్ని సాధన. ఇప్పుడు A2 మొత్తానికి చూసుకుంటే 1 year అవుతుంది నాకు. A2 సెకండ్ ఇయర్లో జాయిన్ అయినాను. దాంట్లో చూసిన తర్వాత నాకు ప్రశాంతత అనేది, నాలో ఉన్న మొత్తం ఫీలింగ్స్ అనేది మొత్తం వెళ్ళిపోయినాయి, నాలో ఉన్న టెన్షన్స్ అన్నీ వెళ్ళిపోయినాయి, నాకున్న మొత్తం బాధలు అనేది ఏం ఎక్కువ లేవు. అది మొత్తం A3 ధ్యాన సాధన వల్లనే సాధ్యమైందని నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతాను. నేను ఇప్పుడు ఉన్న 1 yearలో A1,
ఈ ఉన్న 1 ఇయర్లో A1 A2 కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు A3లో లెవెల్ 1 లెవెల్ 2 కూడా కంప్లీట్ చేశాను. లెవెల్ 1లో వచ్చేసేసి నాకున్న సఫరింగ్నెస్ అంటే నా హెల్త్ విషయంలో చాలా గమనించాను. నాలో ఉన్న చేంజెస్ చాలా అయిపోయింది. ఆ లెవెల్ 1 అయిపోతుంది, నాలో ఉన్న మొత్తం రిజల్ట్ సార్గా చెప్పేసాను. సార్ నాకు ఇట్లా ఉంది అంటే నువ్వు బాగా చేసావు, బాగా సాధించావు అని చెప్పేది. దాని లెవెల్ 1 అయినందుకు లెవెల్ 2 తీసుకున్నారు సార్. లెవెల్ 2 తీసుకున్నాను A3లో. ఇప్పుడు లెవెల్ 2 మొత్తం నేను గమనించాను, లెవెల్ 1 సార్ గమనించారు, లెవెల్ 2 వచ్చేసి నేను గమనించేసాను. మొత్తం నాలో ఉన్న టెన్షన్స్ మొత్తం కూల్ అయిపోయినాయి. అంటే 75%, 100% ఉండేది 75% అయినాయి. నా ఉన్న రియాక్షన్స్ కానీ, అంటే ఎవరితో ఎదుటి మాట్లాడాలన్న టెన్షన్, ఎవరైనా వచ్చినాడన్న టెన్షన్, నేను ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా కూడా టెన్షన్. నాకు ఎక్కడికైనా మొత్తం వెళ్ళాలన్నా కూడా చాలా టెన్షన్ అయిపోయింది. ఎక్కువ యాంగ్జైటీ ఫీలింగ్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు లెవెల్ 2లో ఉన్నంత వరకు నాలో ఉన్న మొత్తం హెల్త్ ఇష్యూస్ అన్నీ 75% మొత్తం క్లియర్ అయిపోయినాయి. దాన్ని చూసి సార్ ఇప్పుడు A3లో ఉన్నాను, అది కూడా ఈరోజే తీసుకున్నాను. A3లో కూడా ఏం చేంజెస్ ఉన్నాయో నేను గమనించుకొచ్చిన అది సార్కి చేంజ్ చేసి చూపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో A3 ధ్యాన సాధన దీక్ష అందరూ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. A3 ధ్యాన సాధన దీక్ష తీసుకోవాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీంట్లో ఉన్న మొత్తం విషయాలన్నీ చెప్తాను. మాకు ఈ జాయిన్ అయిన తర్వాత గురువారం క్లాస్ అని ఉంటుంది. అంటే గూగుల్ మీట్లో గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి, ధ్యానం ఉంటుంది దాంట్లో. అందులో మళ్ళీ సెకండ్ వచ్చేసి ఆదివారం హోమం ఉంటుంది. మంత్లీ 1 సెకండ్ సండే వచ్చేసి ఆదివారం హోమ తీరు ఉంటుంది. థర్డ్ వచ్చేసి అమావాస్య పౌర్ణమికి వచ్చేసి దీంట్లో కూడా ధ్యానాలు ఉంటాయి. అందులో ఒక గ్రూప్ మీటింగే ఉంటుంది. దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసేసి గ్రూప్ మీటింగ్ గురువారంలో వచ్చేసి గురువారం వీక్లీ వన్స్ ఉంటుంది. గురువారం ఒకటి ఉంది, దాంట్లో గ్రూప్ మీటింగ్ ఉంటుంది. గ్రూప్లో సాధన చేసేది ఉంటుంది. సార్ జాయిన్ అవుతారు, సార్ దాంట్లో కనెక్ట్ అయితే దాంట్లో ఉన్న ఎనర్జీస్ అన్నీ చాలా వరకు మనం పొందగలుగుతాం. అంటే మన ఫీలింగ్స్ అనేసి సార్ చెప్పేసాము, మనం ఉన్న బాడీయే గుర్తుపట్టేస్తుంది. గ్రూప్లో గురువారం వచ్చేసి, అందులో సెకండ్ వచ్చేసి సండేస్, అంటే మంత్లీ సెకండ్ సండే వచ్చేసి ప్రతి ఇంట్లో హోమం ఉంటుంది. ఆ హోమ పద్ధతి అనేది చాలా వరకు మనం ఉన్న యాక్టివిటీ మొత్తం లోపల ఉన్నది అన్నీ మొత్తం బాగా క్లియర్గా యాక్టివ్ అయిపోతాయి. మొత్తం ఉన్నది మన దాంట్లో ఉన్నది ఆ హోమం చేయడం ద్వారా. నేను మా ఇంట్లో ఒకసారి 1 మంత్లో సార్ చెప్పారు, ఇట్లా మీ ఇంట్లో పెట్టుకోండి ఒకసారి చూద్దామన్నాడు. నేను సరే అన్నాను. హోమం పెట్టుకున్నాను. ఆ రోజు అంతా మేము వర్క్ చేసుకొని ఈవినింగ్ లోపల సార్ వచ్చారు. 4 o'clock 5 o'clock స్టార్ట్ అవుతుంది హోమం. ఆ రోజు అంటే ఎంత పీస్ ఉందంటే మైండ్ అంత పీస్ఫుల్. నా భార్య అయితే లేదు దాంట్లో. నా భార్యని నా కూతురు కూడా జాయిన్ చేయించాను ఆ రోజు ధ్యానంలో కూర్చొని. నా భార్యనే చెప్పింది ఎంత రిజల్ట్ ఉంది దీంట్లో, మీరు దీంట్లోనే ఉండండి, నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను, నేను కూడా జాయిన్ కావాలని ట్రై చేస్తాను అని చెప్పింది నా భార్య కూడా. అంత అద్భుతంగా ఉంటుంది దీంట్లో. హోమం అయితే అసలు చెప్పలేమండి, అంత ఎనర్జీస్ ఫామ్ అవుతాయి. అందులో ఇంకోటి థర్డ్ వన్ వచ్చేసి పౌర్ణమి అమావాస్య మొత్తం ఫుల్ ఎనర్జీస్ ఉంటాయండి. అది కూడా గ్రూప్ మీటింగ్ సార్ చెప్పేది. అమావాస్య రోజు ఉండేది గ్రూప్ గూగుల్ మీట్లో ఉంటుంది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మనము ఏదైనా మనం ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ వెళ్తాయి మొత్తం వెళ్తాయండి. మనం ఉండే సాధన చేయడం వల్ల చాలా వరకు ఈ పౌర్ణమి అమావాస్యకి చాలా కనెక్ట్ అయినా అంటే చాలా మనం ఉన్న ఎనర్జీస్ మొత్తం ఫుల్ ఫామ్లో అయ్యి మనం ఉన్న లోపల బాడీస్ అన్నీ బాగా లోపల ఉన్న బాడీస్ మొత్తం పార్ట్స్ అన్నీ బాగా ఫ్రీగా అవుతాయండి. మెంటాలిటీ, మన బ్రెయిన్ కానీ, మన ఫీలింగ్స్ కానీ, మన హెల్త్ ఇష్యూస్ కానీ అన్నీ వెళ్తాయి. బాగా ఫ్రీగా ఉంటుందని నేను గమనించాను. దాంట్లో ఉన్నది మొత్తం దాంట్లో గమనించింది. ఆ గూగుల్ మీట్లో డిస్కషన్ చేస్తారు సార్, అందరికి ఒకరి తర్వాత ఒకరికి. అప్పుడు మనకి ఏం చేశాము దాంట్లో ఉన్నప్పుడు, మన ధ్యానంలో వచ్చినప్పుడు ఏం జరిగింది, ఎట్లా ఉంది, నీ హెల్త్ ఎట్లా ఉంది, నీకు ఎట్లా కలిపింది అని అన్నీ అడుగుతారు సార్. చెప్పేయచ్చు మనం క్లియర్గా. ఆ డౌట్స్ చెప్పిన దాన్ని బట్టి మనకి రిజల్ట్ వచ్చేసింది సార్ చెప్తే. దాంట్లో చూడడంలో చాలా వరకు నేను ఇంతవరకు అవన్నీ సాధన చేయడం వాడని
అందులోనే దీన్ని ఇంతగా ఫ్రీగా ఉన్నాను, ఇంత ఎనర్జీగా ఉన్నాను, ఇంత బెటర్గా రిజల్ట్ పొందాను. చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్కి, సతీష్ సార్కి. ఏ3 ధ్యాన సాధనలో అందరూ చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేరి రిజల్ట్ చూపించి సార్కి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.